ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కార్మికులు రోడ్డు ఎక్కడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పంటున్నాడు. దీనికి కారణం ఏంటి? ఎక్కడికి వచ్చి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రైవేటీకరణ చేశారు పూర్తిగా. దీన్ని ప్రైవేటీకరణ చేసినట్టయితే ఉన్న ఆస్తులు అమ్ముకోవచ్చు. దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవచ్చు. ఆయనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఆలోచన చేసి మీరు ఏదైనా గమనించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ఏదైతుందో ప్రభుత్వ ఆస్తులను మన ప్రభుత్వం ఏదైతుందో మనకు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడానికి వ్యతిరేకించడమే. ఇవాళ ఈయన ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ఈయనకు ఆదాయ మార్గం, ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ఈయనకు ఆదాయ మార్గం అని చెప్పి అంటున్నాయి. కేవలం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయట కుట్రలో భాగంగానే వీళ్ళ సమ్మెకు పురిగొల్పడం జరిగింది. దీనికి మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు మరి ఆయన ఏం ఆలోచిస్తున్నట్టు ఆయనకే తెలియాలని, ఆయన నీపై కూడా బాధ్యత ఉంటుంది. అన్న మనం ఏదైతే ఉద్యమ సమయంలో కానీ తదుపరి కానీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినాం. వీళ్ళు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నామని చెప్పి అంటున్నా. వీళ్ళ చర్చలకు ఏదైతే కొత్త అంశం ఏం లేదు, వీళ్ళ చర్చలు కొత్త అంశం ఏం లేదు. వీళ్ళ గతంలో చర్చించిన అంశాలే. వీళ్ళు మనం ఏదైతే రేపు మన డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ చర్చించిన అంశాలే.